వాక్య భాగం మీకు అందరికీ జ్ఞాపకం ఉందని నేను నమ్ముతున్నాను. ఏ వాక్యం చెప్పానో చెప్పగలుగుతారా? ఎవ్వరూ మర్చిపోరు. అదొక భాగ్యం, మన మందిరానికి దేవుడు ఇచ్చిన ఒక మంచి భాగ్యం. ఎందుకు అంటే నేను కొన్ని వేల వాక్యాలు చెప్పాను, కొన్ని వేలు వాక్యాలు చెప్పాను. అంటే గత 91 నుంచి దగ్గరగా చెప్పాలంటే మనమందరం ఎవ్రీడే విత్ జీసస్ కదా, అంటే ప్రతిరోజు యేసుతో అనే స్లోగన్ మీద మనము దేవుని వాక్యాలు చెబుతూ ఉన్నామంటే ఏ రోజుకి లెక్కేసినా సంవత్సరానికి 300, ఒకవేళ 60 వేసుకొని పోని కొన్ని వేలు వాక్యాలు మనం విన్నాం. ఏమండి? అయితే ఏ రోజుకి ఆ రోజు దేవుడు కొత్తగా కనపడడం బాగోలేదా? ఏ రోజుకి ఆ రోజు ఏమండి ఆయన తన కృపను నూతనంగా పుట్టిస్తాడంటే అసలు ఆయనే రోజు కొత్తగా ఉంటాడని నేను అంటాను. అది అలాగా చెప్పుకున్న వాక్యాల్లో పోయిన వారం మనం విన్న వాక్యం ఏమిటబ్బా అంటే హిజ్కియా గారి గురించి మనము, అంటే టైటిల్ అది పెట్టేశారు ఇక్కడ, యాక్చువల్ అది కాదు. ఏది టైటిల్ అంటే నీ ఇల్లు చక్క పెట్టుకో. అది ఒక వ్యక్తి దగ్గరికి అలాంటి సమాచారం వస్తే ఆ మనిషికి ఏమన్నా ఏమండి ధైర్యం ఉంటుందా? ఆల్జబ్రా గుండుగాబరాలాగా ఉండదా? అయిపోయింది ఇక నా పని అని ఉండదా? ఎంత భయం కదా, ఎంత బాధ కదా. నా ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఒకేసారి నీరు గారిపోయినట్టు అయిపోతుంది బతుకు. అయ్యో నా కుటుంబాన్ని వదులుకొని వెళుతున్నాను, నా ఆస్తులు అంతస్తులు వదులుకొని వెళుతున్నాను, అయ్యో నేను ఎంతో సంపాదించిందంతా వదులుకొని ఇయే కదా ఏడుపు మనకి. కానీ విచిత్రం, ఈయనకి ఆ సమాచారం దేవుడు చెప్పగానే అవునా అయితే తీసుకుపోండి అని కూడా అనలే. ఈయన భలే విచిత్రమైన క్యారెక్టర్ కలిగిన ఆయన. ఎవరు? హిజ్కియా గారు. ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నేను నీ దగ్గర నేను ఎలా మసులుకున్నానో. సార్ ఒక్క మాట మీరు మర్చిపోకండి, హిజ్కియా గారు అంటే సామాన్యమైన మనిషి కాదు. ఏమో ఎందరో రాజులు ఉన్నారు, బైబిల్లో. ఇశ్రాయేలీలు రాజులు ఉన్నారు, యూదా తరపున యూదా రాజులు ఉన్నారు. ఎంతమంది ఉన్నా హిజ్కియా గారు మాత్రం దావీదులాగా ఒక పేరుగాంచిన రాజు. అదొక స్పెషాలిటీ ఉంది. ఆయన ఏమనాలో నాకు కూడా ఏ పేరు పెడితే సూపర్ కింగ్ అని అనాలో లేకపోతే డైనమిక్ కింగ్ అనాలో నాకు తెలియదు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను, ఈజ్ ఎక్సలెంట్ రాజు అన్నమాట. వాళ్ళ నాన్నగారు దేవుని మందిరాన్ని మూతేసేసాడు. దేవుని మందిరంలో ఏది జరగాలో జరగకుండా అన్నీ క్లోజ్ చేసి తాళాలు వేసేసి, ఏమండి బహు దుర్మార్గుడిగా బ్రతికిన మనిషి అండి వాళ్ళ నాన్న. అంత చెడ్డోడు. సరే, వాళ్ళ నాన్న చెడ్డోడైనప్పుడు తండ్రికి తగ్గ తనయుడులాగా కుమారుడు ఉండలేదు. అదే నాకు ఇప్పటికీ అంతు పట్టలేదు. వాళ్ళ బాబుకుండే లక్షణాలన్నీ మరీ దెయ్యానికి సంబంధమైన లక్షణాలు ఉంటే, ఏమండి ఈ అబ్బాయి వచ్చాక, ఈ రాజు వచ్చాక నిజంగానండి పరలోకం ఏమండి నివ్విరిపోయేటట్టు బలమైన కార్యాలు చేశాడండి ఇతను దేవుని కొరకు. వాళ్ళ బాబు మందిరాన్ని ఎందుకు మూసేశాడంటే అక్కడ దేవుడికి, నిజమైన దేవుడికి ఆరాధన చేస్తారు, అట్లా ఎలాగా నేను పెట్టేవి కూడా దేవుళ్ళు అవ్వొద్దా అని వాడు దెయ్యాల్ని దేవతల్ని వద్దనే చోట నిలిపాడు. అంటే నేను అంటాను, ఏదో గంజాయి చెట్ల మధ్యలో తులసి చెట్టు మొలిసినట్టు ఈ హిజ్కియా గారు అలా బతికాడు. పోనీ వీళ్ళ అబ్బాయి గారు ఏమైనా పోనీ స్పెషలిస్ట్ అంటే ఆడో పెద్ద చెత్తగాడాడు అంటే రాజులే ఏమో నాకు అర్థం కాలేదు. మరి ఈ రాజు గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మొన్న ఆదివారం దేవుడు ప్రేరేపిస్తే దాని మీద నేను మీతో మాట్లాడాను. అందుచేత హిజ్కియా గారికి ఉన్న ఒక 19 ముఖ్యమైన లక్షణాలు, అవి నేను భలే వెతికి వాక్యంలో దొరికి అవన్నీ వెలుగులోనికి తెచ్చాం. హిజ్కియా గారు ఆయన మూత వేయబడిన మందిరాన్ని తెరిచాడు. ఏం చేశాడమ్మా? పోనీ తెరిచి అలా వదిలేయలేదు, దాన్ని బాగు చేశాడు. ఏం చేశాడబ్బా? అది మందిరానికి వచ్చిన మీరు, మీ పాత్ర కూడా ఇందులో ఉంటుంది. అంటే నాకెందుకులే అని కాదు,
నాకెందుకు అని అంటే కాదు, పాస్టర్ గారు అతను చేసే కాడ అతను చేస్తాడు, మీరు చేసే కాడ మీరు కూడా, ఏదైనా నువ్వు చేసినా నేను చేసినా నా దేవునికి పూర్తిగా మహిమ కలిగే పనులే చెయ్యాలి, అంతే. అదే నేను మొన్న ఆ అద్దాలు పగిలిపోయినాయి, నాకు కూడా టైం దొరకలే, కానీ మొన్న ఎందుకు అలా నుంచోగానే అనిపించింది, ఆ అద్దాలు పగిలిపోయినాయి, చేయించాను ఒక్కొక్కటి. అదిగో ఆ చెక్క మొక్క ఒకటి ఊడిపోయింది, అది చేయడానికి కనీసం 5,000 పట్టింది. అంటే బాగా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు అని అనుకోకండి. దేవుని విషయంలో నువ్వు ఏది చేసినా నేనైతే చెప్తాను, అది దేవుని యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో తప్పక ఉంటుంది. 3:16 మలాకీలో చదువుతాం, జ్ఞాపకార్థ గ్రంథంలో మీరు చదవండి. అది మనం కావాలనుకుంటే మనం అపోస్తుల కార్యాలు 10లో కానీ 11లో కానీ 2 అధ్యాయాల్లో కొర్నేలి నువ్వు చేసిన ప్రార్థన నా దగ్గరకు వచ్చింది, నువ్వు చేసిన దాన ధర్మాలు నా దగ్గరకు వచ్చినాయి, నీ పనులన్నీ నన్ను ఆశ్చర్యపరిచినాయి అన్నాడండి దేవుడు. మనం చేసే పనులన్నీ ఆయన రికార్డు చేసుకుంటున్నాడు. ఏమండి, పోను మామూలు రికార్డు కాదు, వీడియో రికార్డు చేస్తాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఈయన కాలంలో మందిరం మళ్ళీ పూర్వ వైభవం వచ్చేసింది. అది సొలొమోను గారి కాలంలో దేవుని మందిరం ఎంతో ప్రపంచం నివిరిపోయేటట్టు చేసేసాడు ఆయన. అయితే ఆ మందిరంలో యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా. ఎంత గొప్ప దేవుడమ్మా. మన విషయంలో ఆయన పూనుకోవడం, చర్య తీసుకోవడం, మన ముందు ఆయన వెళ్ళడం, నేనైతే మాత్రం ఆయన పాదాల దగ్గర నమస్కారం పెట్టి తీరుతాను. అంటే ఆయన మన ముందు లేకపోతే మనకు బతుకు లేదు. అది అయితే హిజ్కియా దేవుని మందిరాన్ని ఏమంటే తలుపులు తెరిచాడు. వాళ్ళ నాన్నగారు చేసినవన్నీ కూడా తీసి పగలగొట్టి బయటపడేశాడు. విగ్రహాలను, దేవతలను, లేకపోతే ఇంకా ఏవేవో ఉన్న దేవతా స్తంభాలు అన్నీ తుక్కు చేసి పడేశాడు. అది ఒకటి రికార్డు బ్రేక్. రెండవది ఏంటంటే, ఇప్పుడు మోషే గారి కాలంలో ఉన్న ఇత్తడి సర్పం, అది మోషే గారి తర్వాత, అంటే ఆయన తర్వాత అని కాదు, ఆయన కాలం నుంచే అహరోను ఉన్నాడు, దానికి ఒక పరిష్కారం చేయలేదు, ఎందుకంటే ఆయన అప్పుడు యాజకుడు కదా, మరి ఏం చేయలేదు. తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, వాళ్ళు చేయలేదు. పోనీ యెహోషువ అతని కాలంలో మరి ఉన్నాడు, ఏది మోషే గారి కాలంలో, ఆయన ఏమీ చేయలేదు. సార్ ఆలోచన చేయండి సార్, ఏమండి, యెహోషువ చేయలేదు, ఇంకా తర్వాత చెప్పాలంటే న్యాయాధిపతులు ఏం చేయలేకపోయారు. న్యాయాధిపతులు కాదు, మళ్ళీ సమూయేలు ఏం చేయలేకపోయాడు. సమూయేలు కాదు, మళ్ళీ ఎవరు, సౌలు రాజు, దావీదు రాజు, ఇంకెవరు, సొలొమోను రాజు, ఇంకెవరు, బైబిల్లో ఏలియా, ఎలీషా, ఇంతమంది అది చూసి దాని జోలికి వెళితే ఒట్టు అది ఏదో ఉంది స్పెషల్ అని అలా పెట్టేవారు. కానీ ఈయన వచ్చి ఏం చేశాడంటే, తీయండ్రా, నా దేవునికి చెందవలసిన మహిమ బాలేదు ఇది అని తీసేసాడండి. అది నాకు మాత్రం ఎంత ధైర్యం ఉంటే అంత సవాలుగా ఆ పని చేశాడు అని హిజ్కియా గారిని మనం మెచ్చుకోక తప్పదు. ఎంతో మంచి పని. చూసారా, మందిరాన్ని బాగు చేశాడు, తలుపులు తెరిచాడు, ఏమండి, మళ్ళీ ఇత్తడి సర్పాన్ని తీసేశాడు. ఇత్తడి సర్పం కాదు, ఇంకో విషయం తెలుసా, ఎప్పటి నుంచో ఆగిపోయిన పస్కా అది పండుగను మళ్ళీ ఈయన ఆచరణలోనికి తెచ్చినాడు. అది మనకు ఆశ్చర్యం. అప్పుడు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి రావడానికి కారణమే పస్కా, గొర్రెపిల్ల యొక్క రక్తము. మన పాపం, మన దరిద్రం, మన శాపం పట్టుకుపోయిన తర్వాత ఇంకా మీరు జ్ఞాపకార్థంగా ఎందుకు చేయకూడదు? మీరు క్రొత్త నిబంధన ప్రకారంగా నేను వచ్చు పర్యంతము వరకు ఈ పస్కా అనే క్రొత్త నిబంధన ఇవ్వబడిన ఏది ప్రభు బల్ల మనం ఆచరించి తీరాలని రాశాడు. అంచేత దీన్ని మాత్రం ఎవడైనా రద్దు చేశాడంటే వాడు ఒక విధంగా శాపగ్రస్తుడు అని అంటాను. అందుకే నేను ముందే చెప్తాను, ప్రభు బల్ల తీసుకోవాలంటే భార్యాభర్తలు ఎలాగా మర్యాదగా వచ్చి ప్రభు బల్లలో మనము చేతులెట్టాలి. అంటే తగాదాలు పెట్టుకొని వచ్చి తీసుకోవడానికి వీలు లేదు, అది ప్రాబ్లం.
అట్లాగే తీసుకునే వాళ్ళు ఎవరైనా ఇంకొకరితో కూడా తగాదా పెట్టుకొని దర్జాగా వచ్చి ప్రభు బలలో చెయ్యట్టకూడదు. అది చాలా ఇంపార్టెంట్. చూసారా, ఇతను దేవుని మందిరం దగ్గరికి వస్తేనట తల వంచి ఆరాధన చేసేవాడట. ఎలాగా? రాజుగారు తల ఉంచాడంటే అంత చిన్న మాట కాదమ్మా, అది చిన్న మాట కాదండి. రాజుగారు తల ఉంచాడు అంటే ఆయనకున్న డిగ్నిటీకి దాటి నా ముందున్న ఆయన నాకన్నా గొప్పవాడని చెప్పడానికి అలాగా తల వంచుతారు వాళ్ళు, అంతే. అది మనం నమస్కారాలు చేయడం ఇదంతా కామన్ అనుకోండి, వంగి దండాలు పెడతాం, ఒక్కోసారి కాదంటాం, ఇవన్నీ వేరే. రాజుగారు అంటే అంత ప్రత్యేకత. కాకపోతే ఇంకో మాట, మరి ఈ హిజ్కియా గారి గురించి మీరు తెలుసుకోగలిగిన విషయం ఏంటంటే ఇతను చాలా చక్కటి ప్రార్థనాపరుడు. ఎవరండి ఈయన? నిజమమ్మా. ఈయన ప్రార్థనలో ఉన్న స్పెషల్ ఏంటంటే కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు. ఇంకొకటి తెలుసా, ఈయన కనుక ప్రార్థన చేస్తే ప్రజలు బాగైపోయేవారట. ఏమైపోయేవారు? మరి అవే ఇక్కడ ఇది పెద్దగా తీసి చూపించాల్సిన విషయం ఇదే. ఆయన ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు బాగైపోయేవారట. ఇంకొకటి మీకు తెలుసా, దావీదు గారు కాలంలో దేవునికి ఎలా ఇచ్చాడో ఎంత చేశాడో అని చరిత్రలో బోల్డ్ ఆధారాలు ఉంటాయి కదా. అలాంటి వాళ్ళల్లో ఈయనొక్కడు. హిజ్కియా గారు కూడా దేవునికి ఇవ్వడం మొదలెడితే తట్టుకోలేకపోయేవారట. ఏదో 3వ నెలలో ఈ మాట జారీ చేశాడు, ఆయన ఇవ్వడం మొదలెట్టాడు. తర్వాత ఇశ్రాయేలీలు కూడా దేవుని బిడ్డలందరూ 3వ నెలలో ప్రారంభిస్తే అవి పోగేయడానికి గుట్టలు కుప్పలు అవన్నీ పోగేసి దేవుని ఖజానాలోకి వెళ్ళడానికి 7వ నెల వరకు చేశారట. ఎంతగా దేవుడు అంటే ఇష్టమో ఈయనకి. బైబిల్లో ఈయన గురించి ఏమందంటే దావీదులాగా యథార్థమైన హృదయము గలవాడు. దేవునికి స్తోత్రం. హిజ్కియా అలాంటి లక్షణాలు ఉన్నాయి. నీతిమంతుడు ఉన్నది, దేవుడు అంటే పడిచెచ్చేవాడు, అంటే పిచ్చెక్కినట్టుగా దేవుని పట్ల ఉండేవాడు, విశ్వాసము గలవాడు. ఇక నేను లిస్ట్ చదవాలంటే దగ్గరగా 19 పైన ఉన్నాయి. అయితే నేను ఒక చిన్న రిక్వెస్ట్ కోరుతున్నాను. ఏమండి, ఈయన కాలంలో మీరు చూసారో చూడలేదో కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఏమండి, తన జీవితంలో దేవుడు అంటేనండి, ఏమండి, ఆయనంత గొప్పోడు లేడని ఆయన ఉన్న పాటును దేవుని దగ్గర, ప్రభువా నేను ఇశ్రాయేలీలు తరపున నువ్విచ్చిన బాధ్యత నేను ఎలా వహించానో అదొక్కసారి చూడండి. అమ్మ, నీకు భర్తనిచ్చాడు, దేవుడి దగ్గర ఒక రోజు నీ భర్త గురించి లెక్క చెప్పాలి. అలాగేదో అమాయకంగా అబ్బాయి నాకేం పెద్ద సంబంధాలు లేవండి ఆ సీన్ చేయకండి. నీ భర్త గురించి దేవుడు నిన్ను అలాగ అడగానే, మరి భర్తను అడగడేంటి వాళ్ళ భార్య గారి గురించి? నీ భార్య దగ్గర ఎలా ఉంటున్నావురా నువ్వు, క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే దేవుడు నీకు కొన్ని పనులు ఇస్తాడమ్మా, ఏమండి, కొన్ని బాధ్యతలు ఇస్తాడమ్మా. ఆ బాధ్యతలు కాస్త నిజాయితీగా ఉంటే ఈయనలాగా చెప్పచ్చు, ప్రభువా నేను ఎట్లు నీ తరఫున ప్రజల మధ్యలో మసులుకున్నాను అనగానే ప్రభు అలా చూసి, ఏంటి ఇలాంటి వాడిని వచ్చేవని అన్నానేంటి? అర్థమైందా? ఇటువంటి వాడిని ఏమన్నాడు? వచ్చేసి అన్నానేంటి అని. లేదు నువ్వు ఉండాలి ఏమన్నాడు? ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు? నువ్వు ఉండాలన్నాడా? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడమ్మా? మీకు ఎన్ని సంవత్సరాలు కావాలో అన్ని సంవత్సరాలు ఇచ్చింది కాక. మంచి దేవుడు, మన దేవుడు మంచోడు. బహుశా నేను అదే వాక్యం చెప్తాను ఈరోజు, నా దేవుడు మంచోడు అని చెప్పబోతున్నాను. అంచేత సార్ నేను చాలా మంచి ఆయనండి, వచ్చేసే అనగానే ఏం మాట్లాడతాడో చూద్దాం. ఇచ్చినట్టు ఇస్తావు కానీ లాగేసుకుంటావు, పీకేసుకుంటావు అని. ఆడెవడో ఒకడున్నాడు చూసారా, ఒక తలాంతోడు. వాడు ఏమని అంటున్నాడు? నువ్వు కట్టినడు చెడ్డవాడు, నువ్వు ఇస్తావు కానీ మళ్ళీ అడుగుతావు, నీకు భూమిలో దాచాను ఎవరికి కావాలి అంటే, ఒరే చెడ్డదాసుడా, నేను నీకు ఇచ్చింది భూమిలో కప్పెట్టుకోవడానికి కాదురా, ఇచ్చింది కనీసం బ్యాంకులో పడిన రూపాయి వడ్డీ వస్తుందిరా, కనీసం ఎవరికైనా పెడితే 4 బతుకుతారా, ఎలా తీసురా అని వీడిని ముందు కాలు చేతులు కట్టేసి ఎక్కడ పాడైనట్ట. అది దేవుడు మనకిచ్చాక నువ్వు అదొక జీవిత రంగం. ఆ కాలంలో నీకు ఇవ్వబడిన వాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగునుగాక. దేవునికి స్తోత్రం.
భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే నాకు కాలం ఇచ్చాడు, దేవుడే నాకు వయసు ఇచ్చాడు, దేవుడే నాకు పిల్లల్ని ఇచ్చాడు, దేవుడే నాకు భార్యనిచ్చాడు, దేవుడే నాకు భర్తనిచ్చాడు, దేవుడే నాకు కుటుంబాన్ని ఇచ్చాడు. ఈ కుటుంబ జీవిత విధానంలో సాంఘిక పరంగా నేను ఎలా బ్రతుకుతున్నానో ఇదే దేవునికి మూట కొట్టుకొని వెళ్ళాలి. బైబిల్లో ఉందా? 10:5లోనమ్మా ఏముంటుందమ్మా? కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 అనుకుంటున్నాను. ఏమంటే, నువ్వు శరీరముతో చేసినవి కానీ, అవి మంచివే కానీ, అవి చెడ్డవే కానీ ఏం చేయాలట? వచ్చేసేయాలి, తీసుకురావాలి. నేను తీసుకురానని టెక్కు చేయకూడదు, స్టైల్ చేయకూడదు. నేను తేలేను అంటే, ఒరే నువ్వు తెచ్చేదేంట్రా, నేనే రప్పిస్తానని దూతను పంపించి మూటంతా అక్కడ విప్పి చూపిస్తాడు. అందుచేత నేను అంటున్నా, అయ్యా నేను ఎంతో చక్కగా నీ తరపున నేను ఉన్నానని అనుకుంటున్నాను. అమ్మా, నేను యేసు ప్రభువుని అంగీకరించాక అనేక సార్లు ఇదే పరిచర్య ఆగిపోవలసిన పరిస్థితులు వచ్చినాయి. పేదరికం అవ్వచ్చు, వీళ్ళు పెట్టిన బాధలు అవ్వచ్చు, ఒక్కొక్కసారి బైబిల్ అలా వదిలేసి మామూలు ఉద్యోగం చేసుకుని బతుకుదాం అనే పరిస్థితులు వచ్చాయి. కష్టాలు, ఒక్కొక్క సందర్భం అనిపిస్తుంది సేవ అంత ఈజీ కాదు, చాలా కష్టం. చాలామంది నిజంగా సేవ చేసి చేయలేక వదిలేస్తారు కొంతమంది. ఎందుకంటే ఇది అట్లాంటి కష్టమైన పరిచర్య. ఒక పక్కన మనుషుల దగ్గర ఏమండి 1:10 రాస్తాడు, ఎక్కడ గలతీయులకు రాసిన పత్రిక, నేను మనుషులను సంతోషపెట్టువాడిని అయితే నేను దేవుని సేవకుడిని కాదంటాడు. మళ్ళీ మనుషులు ఏమనుకుంటారు? ఇప్పుడు మీ దగ్గర రాగానే అమ్మ మీరు తిట్టినా ఉమ్మేసినా, నేను బాగా గుర్తుంది, ఈ సందులో నేను వాక్యం చెప్పడానికి వెళ్తే వెళ్ళేవాడిని. ఒక ఆవిడ వంకాయలు, కూరగాయలు, కత్తిరించిన ఉల్లిపాయలు, ఆ చెత్త అంతా గిన్నెలు వేసి ఇట్ట వేసింది ఆవిడ నా మీద. అప్పుడు నా మీద వేసినప్పుడు నేను అనుకున్నాను, ఈ పిచ్చి ఆవిడ ఏదో త్వరగా బందిరానికి వచ్చేద్దాం అనుకున్నాను. ఎన్నో భలే అనుభవాలు చూసుకుంటా పోవాలి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కాకపోతే అందరం కూడా నా రిపోర్టు నేను పట్టుకెళ్ళాలి, మీ రిపోర్టు మీరు పట్టుకెళ్ళాలి. ఇస్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇల్లు అంటే నీకు ఇవ్వబడిన టైం అయిపోయింది, వచ్చేసే రెడీ చేసుకో. అయితే ఈ మాట చెప్పకుండా కూడా తీసుకుపోవచ్చు ఆయన. అది ఆయనకున్న లెక్క ఏంటంటే, నీకు చెప్పేది ఏంటి నీ ముఖానికి, చెప్పకుండా గుంజుకొని లాక్కుపోగలుగుతాడు. కానీ అట్టంటే ఆయన కాదు, ఆయన చెప్తాడు. చెబితే ఒకవేళ ఏదైనా మనలో ఇంకేమైనా కొంచెం లోపాలు ఉండి ఏదన్నా ఉంటే సెటరైట్ చేసుకుంటారని. ఈయనైతే ప్రభు నేను ఎట్లా బ్రతికానో నువ్వు చూసావు కదా, ఓకే. అంతేగాని నాకు ఆయుష్ ఇమ్మని అడగలే. కానీ దేవుడే లేదయ్యా నువ్వు ఉండాలి ఇలాంటి రోజుల్లో అని ఆయన నుంచి తానే అనేక మంది ఎదుట అతడు సాక్షిగా కావాలని దేవుడు కోరాడు. అందుచేత భలే ప్రార్థనా పరుడండి, దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాడండి. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏమంటే దేవుని అందు విశ్వాసము గలవాడు, దేవుణ్ణి హత్తుకొని బ్రతికేవాడు, దేవుణ్ణి రాజయుండి ఆయన తప్ప వేరే వారిని వెంబడించలేదు. అవన్నీ చూడండి ఎంత బాగుంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వాక్యం ఎలా ఉందో అలాగా తూచా తప్పకుండా ఆజ్ఞలు కట్టడలు పాటించిన ఆయన అని చెప్పి ఏది అక్కడ 2వ దినవృత్తాంతాలు 29:31 మనం చదువుతాం. తర్వాత ఇంకా చెప్పాలి అంటే మందిరం అనగానే ఆయనకి ఎందుకో చెప్పలేని సంతోషం. అది దావీదు గారిలో కూడా ఈ లక్షణం ఉండేది. అది తర్వాత నేను ఒకటి చివరిగా చెప్పదలిసింది ఏంటంటే, ఆయన దేవునికి ఏదైనా ఇవ్వడానికి వెనుకంజ వెయ్యలేదు. నా జీవిత కాలంలో నేను ఇంకా దేవునికి చెయ్యాల్సింది ఉంది, ఇవ్వాల్సింది ఉంది, చూడవలసింది ఉంది అని నాకు ఒక ఆలోచన ఉంటుంది. దేవుని పేరు మీద నేను చెయ్యాలి ఇంకా, అంటే పుట్టబోయే వారికి నీ బల శౌర్యాన్ని చెప్పాలని, వివరించాలని, ఏంటో నీ గొప్పతనం భలే వివరించి చెప్పాలని ఇదే నాకు ఆశ. అందుకు నన్ను తల నరసి వృద్ధుడయ్యుండు వరకు నన్ను వదలొద్దు ప్రభువా అన్నట్టుగానే మీరైనా నేనైనా ప్రభువా నీ ఆరోగ్యపు రెక్కలలో నేను బతకాలి. చూసారా, ఇలాగ అనగానే హిజ్కియా గారిని దేవుడు 15 సంవత్సరాలు నీకు ఇచ్చానయ్యా అన్నాడు. అయ్యా 15 సంవత్సరాలు ఇచ్చారు కానీ మరి నేను రోగిష్టోడిని కదా మరి ఆయన ఎవరు? హిజ్కియా ఎవరు?
రోగంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు. అంచేత నేను లంకనాలు కట్టిన బండిలాగా ఏది ఇలాగ ఎడుతా ఉండాలా అంటే, అరే అలా కాదు, నువ్వు నా కోసం ఉండాలంటే ఆరోగ్యవంతుడిగా ఉండాలి. మలాకి 4:2 ప్రకారంగా ఆయన ఆరోగ్యపు రెక్కలలో నీకు ఆరోగ్యం ఉండునుగాక. యెషయా 53లో ఆయన మన నిమిత్తం మొత్తబడ్డాడబ్బా, మన నిమిత్తం వ్యసనాక్రాంతుడయ్యాడబ్బా, మన నిమిత్తం ఆయన తృణీకరించబడ్డాడబ్బా. ఆయన పొందిన దెబ్బల వలన 1 పేతురు 2:22 నుంచి చదివితే, ఆయన పొందిన దెబ్బల వలన నీకు ఆరోగ్యం 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 నీ మీద ఉండునుగాక. అది దేవుని వాక్యంలో పోయిన వారం మనం విన్నాం. దేవుడి భాగాన్ని దీవించునుగాక. ఈ సమయంలో అమ్మ జూలీ